ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ఈ శరీరముకి దీపము కన్నే గనుక మనము మన కళ్ళని పరిశుద్ధంగా ఉంచుకునే బిడలుగా ఉండాలండి. ఈ కళ్ళతో మనం శరీరాశ, నేత్రాశ, జీవపు నామంలో ఈ నేత్రాశ చాలా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏది చూసినా కూడా అది మనకి కావాలి అని యవనస్తులైతే శారీరకంగా పాపంలో పడిపోతూ ఉంటారు. మనం ఎప్పుడైతే వెలుగైన వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలని దేవుని వాక్యాన్ని మనం కళ్ళతో చూస్తూ చదువుతూ ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, దేవుడు మనలోని ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఈ శరీరానికి కన్నే దీపము. ఈ రెండు కళ్ళ ద్వారానే ఈ లోకమంతా మనం చూడగలగచ్చు. ఈ కళ్ళు లేకుంటే మనం గుడ్డి వాళ్ళం అయిపోతాం. మనము ఎవరిని చూడలేము, దేన్ని పట్టుకున్నా మనకు తెలియదు. మనము ఏది కూడా మనకు చీకటి కమ్ముకొని వెళ్తుంది. ఎప్పుడైతే కన్ను ఉంటుందో మనిషికి, శరీరానికి దీపమే కన్నే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది యవనస్తులు చూసుకున్నప్పుడు ఈ కళ్ళతో అనేక పాపాలు చేస్తూ ఉంటారు. మనము ఈ కళ్ళతో చూడరాని దృశ్యాలు చూసి సాతాను కాడి కిందకు వెళ్ళిపోతూ ఉంటారు. మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, ఆయన మన కళ్ళతో పాటు మన శరీరాన్ని అంత పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శరీరానికి దీపమైన కళను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేసి మేము చూసే చూపులో పాపం ఉంటే పరిశుద్ధపరచమని అడుగుతున్నాం. నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి మీరు పాపం కడిగి వేస్తారని చెప్తున్నారయ్యా. మీ వాక్యము వేసి చూడాలంటే ఈ కళ్ళ ద్వారానే. కాబట్టి ఈ శరీరానికి దీపమైన కళ్ళని మేము చీకటిని చూసి చీకటి బ్రతకకుండా వేసి నీ వాక్యానుసారంగా చూసే భాగ్యాన్ని ప్రసాదించండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవంతో నింపమని నజరైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.